హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్. ఐ థింక్ నా వాయిస్ వస్తుంది అనుకుంటున్నాను. మీరు అంటే ఛానల్ పెట్టిన తర్వాత దాదాపు 100 వీడియోలు అయ్యాయి. అలాగే 100 వీడియోలు అయ్యాయి, 2000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారని ఒక థ్యాంక్స్ గివింగ్ మీట్ ఒకటి పెట్టాలనే ఉద్దేశంతో ఈ లైవ్ పెట్టడం జరిగింది. అంతమించి ఏమీ లేదు. అంటే ఫస్ట్ టైం నేను ఇంతవరకు ఎప్పుడు లైవ్ పెట్టలేదు. హోప్ అంటే యూట్యూబ్లో లైవ్ పెట్టలేదు ఎప్పుడు. ఏమైనా అంటే మీ కామెంట్స్ ఒకటి చూస్తున్నాను, సో దట్ మీ క్వశ్చన్స్ కానీ లేకపోతే దేనికి అనేదానికి రిప్లై ఇస్తాను. నా వాయిస్ వస్తుందా? ప్రాబ్లం లేదు కదా? మీ కామెంట్స్ చూస్తాను, సో దట్ మీ క్వశ్చన్స్ తీసుకుంటాను. వన్ బై వన్. ఒకవేళ మీరు పోస్ట్ చేస్తే క్వశ్చన్స్ తీసుకుంటాను, సో దట్ నాకు క్వశ్చన్స్ రాలేదు సో ఫార్. మేబీ ఇంకా జాయిన్ అవ్వలేదని అనుకుంటున్నాను. చక్రవర్తి గారు 1995 నమస్తే అన్న. నమస్తే అండి చక్రవర్తి గారు. హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. ఐ హ్యావ్ ఓన్లీ 3 మెసేజెస్ సో ఫార్. సో మరి అవి మిగతా వాళ్ళు ఎవరైనా క్వశ్చన్స్ ఏమైనా పోస్ట్ చేశారా మరి నాకు కనిపించట్లేదా తెలియదు. ఆల్ మెసేజెస్ పెట్టాను, ఇంక్లూడింగ్ పొటెన్షియల్ స్పామ్ కూడా పెట్టాను. అంటే లైవ్లో ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు నాకు. అంటే ఐ డోంట్ నో నంబర్, ఎంతమంది వాచ్ చేస్తున్నారు అనేది. సో దట్ జానకిరామ్, హలో, హౌ ఆర్ యూ? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు బ్రదర్? ఛానల్ పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే చాలా రకాలైన ఇన్పుట్స్ వస్తూ ఉంటాయి. అంటే పార్టీ పరంగా లేకపోతే పబ్లిక్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. వాటిని అడ్రస్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలని చాలామంది అడుగుతూ ఉన్నారు. సో అడగడం ఒకటే కాదు, వాటికి ఏదన్నా ఒక మేలు మంచి చేయాలనే ఆలోచనతో మనకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు నాకు వచ్చే ఇష్యూస్ ఏమైనా ఉంటే అవన్నీ అడ్రస్ చేయొచ్చు. సో దట్ అవి గవర్నమెంట్స్ కావచ్చు లేకపోతే న్యూట్రల్గా ఉన్నటువంటి పబ్లిక్ కావచ్చు ఒక వాయిస్ వెళ్ళాలి, ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఈ ఛానల్ పెట్టడం జరిగింది. అంటే నాకు కంటెంట్ నేనే ప్రిపేర్ చేసుకోవాలి, నేనే చూసుకోవాలన్నీ, ఎడిటింగ్ అన్ని నేనే చూసుకోవాలి. అందుకు కొంచెం లేట్ అవుతుంది. వీడియోస్ పోస్టింగ్ కావచ్చు లేకపోతే డిలే కావచ్చు. సో అదర్ యాక్టివిటీస్ కూడా చూసుకోవాలి కాబట్టి సమ్ టైమ్స్ అది డిలే అవుతుంది. అంతమించి ఏమీ కాదు. అంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకొంచెం అగ్రెసివ్గా చేస్తాను డెఫినెట్గా. అండ్ ఇంకేమన్నా కొత్త విషయాలు ఏమన్నా మీ సైడ్ నుంచి ఏమన్నా ఇన్పుట్స్ ఉంటే అవి కూడా తప్పకుండా తీసుకుంటాను. మురళీకృష్ణ, హాయ్ మురళి. చక్రవర్తి గారు, బ్రీఫ్ మోర్ అబౌట్ వన్ రూలింగ్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్ నెక్స్ట్ 4 yearsకి ఏంటి స్ట్రాటజీస్ ఫాలో అయితే బాగుంటుంది గ్రౌండ్ లెవెల్లో పార్టీ స్ట్రెంత్ ఉండవ కోసం? అంటే నెక్స్ట్ 4 yearsకి మీరు అడుగుతున్న ప్రశ్నకి చక్రవర్తి గారు, 4 years ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చే 4 yearsకి రూలింగ్కి మెయిన్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ విషయంలో పబ్లిక్ ఎక్కువగా కోరుకుంటారు. దెన్ యూత్కి సంబంధించి జాబ్ ఆపర్చునిటీస్ ఒకటి మనము స్ట్రిక్ట్గా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు స్ట్రెంత్ యువతే కాబట్టి ఎక్కువగా మనం నమ్మి అడిగింది కూడా ఓట్లు ఎక్కువగా యువతనే అడిగాం కాబట్టి, సో ఆ కోణంలో చూసుకుంటే యువతకు జాబ్స్ విషయంలో ఒకటి, లా అండ్ ఆర్డర్ విషయంలో కరెక్ట్గా ఉంటే మనము అంటే ప్రతి ఇంట్లో యువకులు ఉంటారు కాబట్టి వాళ్ళు సెటిల్ అయితే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ వస్తే డెఫినెట్గా ఆ కుటుంబం అంతా గవర్నమెంట్ పక్షాన్ని నిలబడతారు. అది ఏ గవర్నమెంట్ అయినా ఓకే. అది
ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఆ గవర్నమెంట్కి మద్దతుగా నిలబడతారు. సో జాబ్ ఆపర్చునిటీస్ అనేది మనం నిలబెట్టుకోవాలి గవర్నమెంట్లో. అది ప్రైవేట్ ఆర్ పబ్లిక్ సెక్టార్కి సంబంధించి ఏదైనా కావచ్చు. సో ఇప్పుడు డిఎస్సి ఉంది, డిఎస్సికి సంబంధించి 16,000 ఉద్యోగాలు. తర్వాత ఈరోజే అనకాపల్లికి సంబంధించిన ఆర్సెల్ఆర్ మిట్టల్కి సంబంధించిన ఆర్సెల్ఆర్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి జియో రిలీజ్ అయింది. సో దాదాపు 1,30,000 కోట్లతో అది స్టీల్ ప్లాంట్ పెట్టబోతున్నారు. సో అందులో ఎలా లేదన్నా మనకు 30 నుంచి 40,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు మోర్ దాన్ 2 to 3 lakhs జాబ్ ఆపర్చునిటీస్ సరౌండింగ్ ఏరియాలోకి వస్తాయి. సో ఇవి ప్రైవేట్ సెక్టార్కి సంబంధించి. గవర్నమెంట్ సెక్టార్ డిఎస్సి, పోలీస్ కానిస్టేబుల్స్, పోలీసు, లేకపోతే ఇతర పంచాయతీ రాజ్ సంబంధించి సో ఎక్కడ వేకెన్సీస్ ఉంటే అక్కడ వాటిని ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్తే మనము యువత మన్ననలు పొందుతాము. లా అండ్ ఆర్డర్ విషయం ఇందాక చెప్పినట్టు వాటిని మనం కరెక్ట్గా స్ట్రిక్ట్గా ఫాలో అయితే డెఫినెట్గా అది గవర్నమెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా మిగతా మనం ఇచ్చిన పథకాలకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించిన ప్రతి హామీని నిలబెట్టుకునేలాగా, ఆ హామీలో ఒకవేళ ఎక్కడైనా గవర్నమెంట్ సైడ్ నుంచి లేకపోతే పబ్లిక్ ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వాటిని వెంటనే అడ్రస్ చేసి వాటిని సాల్వ్ చేసేలాగా కూడా ఉంటే ఎన్డీఏ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్కి స్టేట్కి సంబంధించి కావచ్చు, సెంట్రల్కి సంబంధించి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. సో అన్ని స్టేట్స్ కలిపి ఉంటారు కాబట్టి సెంట్రల్కి సంబంధించి అప్పుడే మనం చెప్పలేము. సారీ. సో స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఈ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి రానున్న 4 years మనము కరెక్ట్గా చేయాలనుకుంటే. సో మోర్ అబౌట్ అదర్ రీజియన్కి సంబంధించి అంటే స్టేట్లో ఉన్న మిగతా రీజియన్స్ అంటే ఇటు ఉత్తరాంధ్ర, రాయలసీమ అండ్ కోస్తా, మధ్య కోస్తా ప్రాంతాలకు సంబంధించి రీజియన్ వైజ్గా తీసుకుంటే ఎంప్లాయ్మెంట్ సెక్టార్ జనరేట్ చేయడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ సెక్టార్స్ని మనము పర్యాటక రంగంగా కావచ్చు, ఉపాధి కింద కావచ్చు, అంటే ఇండస్ట్రీస్ పరంగా కావచ్చు, అండ్ వేరియస్ సామాజిక వర్గాలకు వారి సామాజిక వర్గాలకు సంబంధించిన ఉపాధి కల్పించే అంశాలు లైక్ మత్స్యకారులకు వాళ్ళకు ఇప్పటికే మనం 20,000 ఇస్తున్నాము. తర్వాత వేటలేని సమయంలో వారికి ఆదుకునే వలలు కావచ్చు, డీజిల్ సబ్సిడీకి సంబంధించి కావచ్చు, అలాగే చేనేత రంగానికి సంబంధించి మగ్గాలకు సంబంధించి కావచ్చు. సో ఇలాంటివి వారి వారి సామాజిక వర్గాలకు అనుకూలంగా మనం ఏమైతే ఇచ్చామో హామీలు దానికి అనుకూలంగా మనము పనిచేసి ప్రజల మద్దతును పొందాల్సి ఉంటుంది. ఆ ఆస్పెక్ట్ ఒకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇక లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఇందాక చెప్పినట్టు లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా కీన్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ కేస్ని చాలా కీన్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అన్నీ మనము వాటిని అంటే బాధితులకు ఇచ్చే భరోసా కావచ్చు, వాటిని అరికట్టే విధానంలో చాలా ఫెయిర్గా ఉండాలి. సో అప్పుడే మనము ప్రజల మద్దతు పొందగలం. ఆ విషయంలో రెండో ఆలోచన లేకుండా గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా అధికారులు చాలా నీట్గా పనిచేయాల్సి ఉంటుంది. సో ఎనీ క్వశ్చన్స్? నాకు క్వశ్చన్స్ రావట్లేదా లేకపోతే? కాకపోతే గవర్నమెంట్ ఆస్పెక్ట్ సంబంధించి అంటే వైసీపీకి సంబంధించిన ప్రతిపక్ష హోదా కోసం పాటు పడుతున్నటువంటి వైసీపీకి సంబంధించిన పార్టీకి సంబంధించి ఈ 4 years చాలా రకాలైన డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్లో తప్ప మిగతా ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ పార్టీ నేతలు ఎవరు కూడా స్టేట్ని స్టేబుల్గా ఫ్రీగా అంటే లా అండ్ ఆర్డర్ విషయంలో మనం పని చేసుకునేవారు. ఏదో ఒక ఇష్యూ రైజ్ చేస్తూనే ఉంటారు అండ్ కంటిన్యూగా
బురద చల్లే కార్యక్రమం అయితే ఎవ్రీ డే మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ గవర్నమెంట్ ఉండకూడదు, ఈ గవర్నమెంట్ పడిపోతుంది, 2 ఏళ్లలో పడిపోతుంది, 3 రోజుల్లో పడిపోతుంది, రాష్ట్రపతికి ఫిర్యాదులు, లేఖలు రాయడాలు, నల్ల బ్యాడ్జీలు. సో ఇవన్నీ ఈ 4 ఇయర్స్లో జరుగుతూనే ఉంటాయి. సో ఆయన ఉండేది కూడా అంటే ఒక ఎక్స్-సీఎంగా ఉండి ఒక రెస్పాన్సిబుల్ వేలో ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రజల ఇష్యూస్ని నిజాయితీగా బయటికి తీసి వాటి మీద మాట్లాడి ప్రభుత్వానికి సహకరించే విషయాల్లో సహకరిస్తూ అపోజ్ చేసే విషయాల్లో అపోజ్ చేయొచ్చు. కానీ కంటిన్యూగా రోజు అపోజ్ చేయడమే పనిగా పెట్టుకొని లేకపోతే లా అండ్ ఆర్డర్ని వైలేట్ చేస్తూ చేయాలనుకునే ఆ ఆలోచన ఎవరికి మంచిది కాదు. ఆయన పార్టీకి మంచిది కాదు, వాళ్ళ కార్యకర్తలకు మంచిది కాదు. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ప్రజలకు మంచి చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా అడ్డు తగిలే పరిస్థితి వస్తుంది. సో అట్ ది సేమ్ టైం వాళ్ళకే అది చెడ్డ పేరు. లాస్ట్ టైం ఏదైతే జరిగిందో 24 ఎలక్షన్స్లో వాళ్ళు ఆలోచించి అవలంబించిన విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి బ్యాడ్ రిమార్క్ని ఇప్పటికే తెచ్చిపెట్టాయి. ఇవన్నీ చేయడం వల్లే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎలాగా స్టూడియోస్లో అదే టీవీ డిబేట్స్ కావచ్చు, లేకపోతే స్టూడియోలలో కూర్చొని కంటిన్యూగా హేట్రెడ్ అంటే ఒకలాంటి ద్వేషాన్ని పెంపొందించేలాగా వారి పత్రికలు, వారి మీడియా, యూట్యూబ్ ఛానల్స్ నిరంతరం అదే ఆలోచనలను ప్రజల్లోకి ఇంజెక్ట్ చేస్తూ ట్రై చేశారు. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. సో ఆ కోణంలో కూడా వాళ్ళు ఇప్పటికీ తెలుసుకోలేకపోగా ఇంకా అదే ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. సో అది మళ్ళీ ప్రజలకు ఎక్కడి వరకు తీసుకెళ్తుంది, ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది వాళ్ళకు తెలియట్లేదు. సో అది అల్టిమేట్గా ప్రజలు ఎలా తీర్పిస్తారనేది వాళ్ళు మళ్ళీ 29లో ఎదురు చూడాల్సి ఉంటుంది. డెఫినెట్గా డైవర్షన్ పాలిటిక్స్ అనేది వాళ్ళ అజెండా, వాళ్ళ రోజువారీ అజెండా. డెఫినెట్గా ఆ అజెండా ప్రకారం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. తిరిగి మనలో డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ఉంటారు. అంటే జరగకోకుండా ఎంత మనం డైవర్ట్ చేసినా కూడా ప్రజలు ప్రతిదీ క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఆ విషయంలో వాళ్ళు మర్చిపోతున్నారు. మనం ఎంత డైవర్షన్ పాలిటిక్స్ అని అనుకుంటున్నా కూడా మనం మంచి చేయాలని ప్రతిరోజు తప్పిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏదో ఒక ఇష్యూ తీసుకురావాలని మొన్న పర్యటనకు వెళ్ళినప్పుడు పోలీస్ బందోబస్తు ఇచ్చినా, అనుమతి ఇచ్చినా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవ్వకోకుండా మీరు ఆ గ్రామం సరిపోదు, బయట ఎక్కడన్నా బహిరంగ సభ పెట్టుకోండి, ఒక 100 మందిని తీసుకొని 3 కార్లతో వెళ్ళి రండి అని ఎస్పీ గారు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినకోకుండా ఎప్పట్లాగే పెరేడ్ చేశారు. ఇప్పుడు ఎవరైనా ఒక నాయకుడు లేదు ఖచ్చితంగా మేము ఒక 3 కార్లతోనే వెళ్తాం, మీరు ఎవరు రావద్దు నాయకులు అని పరామర్శకి వెళ్ళినప్పుడు పరామర్శకు సైలెంట్గా వెళ్ళిపోవచ్చు. జన సమీకరణ చేసి అందరికీ మేము వస్తున్నాం అని చెప్తే డెఫినెట్గా వస్తారు. అలాగే వాళ్ళ నాయకులు కూడా జనాన్ని తరలిస్తారు డెఫినెట్గా. అలా కాకుండా పోలీసుల లా అండ్ ఆర్డర్కి సంబంధించి చెప్పినప్పుడు ఒబే అవుతూ వెళ్తే గౌరవంగా ఉంటుంది, వాళ్ళకి గౌరవంగా ఉంటుంది. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ విషయం ఫెయిల్ అవ్వకోకుండా ఉంటుంది. అలాగే ఇప్పుడు 3 ప్రాణాలు అనుకోకుండా చనిపోయారు. ఒకరు అంబులెన్స్ దారి ఇవ్వక చనిపోయారు, ఒకరు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు, ఒక ముసలాయన ఏకంగా వాళ్ళ కాన్వాయ్ డ్రైవరు చూసుకోకుండా చేసిన తప్పుకి ఏకంగా ఒక ముసలాయన ప్రాణమే పోయింది. సో ఈ 3 ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరు తీసుకుంటారు అకౌంటబిలిటీ ఎవరు తీసుకుంటారు? సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ ముందే మనం చెప్పినప్పటికీ కూడా వైలేట్ చేసి మేము ఇలాగే చేస్తామని అంటే మనం ఏం చెప్పగలం అలాంటి వాళ్ళకి? అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో ఇవి కాకుండా జనసేన గురించి చెప్పుకోవాలంటే జనసేనకు సంబంధించి ఒక మంచి పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ప్రజల్లో కలిగిస్తుంది పార్టీ పరంగా. అండ్ ఇంకా కళ్యాణ్ గారికి సంబంధించి కళ్యాణ్ గారి 5 శాఖలకు సంబంధించి ర్యాపిడ్ డెవలప్మెంట్ అయితే వ్యక్తపరుస్తున్నారు ప్రజలకు సంబంధించి. సో ఆ డెవలప్మెంట్ అనేది 4 ఇయర్స్ పాటు దాన్ని నిలబెట్టుకోవాలి కంటిన్యూగా. అప్పుడు మన రిజల్ట్స్ ఏమైతే ఉంటాయో 4 ఇయర్స్ తర్వాత మనం ఎలక్షన్కి వెళ్ళే సమయానికి మనం డెఫినెట్గా ఆ రిజల్ట్ చూపించి ప్రజల దగ్గరికి వెళ్ళి మనము మన ఎలక్షన్ కావచ్చు లేకపోతే మన ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది జనం మధ్యలో. సో దానికి కూడా మనము ఈ 4 ఇయర్స్ పాటు క్యాడర్ని నిలబెట్టుకుంటూ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ కూడా మనము
చేయాల్సి ఉంటుంది. సో అందులో సెకండ్ థాట్ లేకోకుండా దాన్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో ఎనీ కామెంట్స్, ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. కళ్యాణ్ గారితో మీకున్న మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అంటే ఒకటని కాదు, సిన్స్ 2018 May 20th ఆయన పోరాట యాత్ర అంబేద్కర్ భవన్ విశాఖపట్నంలో మొదలు పెట్టినప్పుడు యాజ్ ఎ రిపోర్టర్గా ఆయనకు ఇంత దగ్గరలో నిలబడి ఆయన పక్కన నిలబడి నేను లైవ్ ఇచ్చాను. అంటే ఎప్పుడు అనుకోలేదు, అంటే అంత దగ్గరగా ఉండి ఆయన పక్కన నిలబడి లైవ్ ఇస్తానని ఎప్పుడు అనుకోలేదు. అనుకోకుండా ఆ రోజు జరిగింది. లేటర్ ఇక అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాం. పోరాట యాత్ర ఉత్తరాంధ్రకు సంబంధించి 3 జిల్లాల కవరేజీ మేనేజ్మెంట్ నాకు అప్పగించడము, సో అలాగ కవరేజ్కి వెళ్ళడము, ఆ కవరేజ్లో భాగంగా ఆయనతో పాటు ప్రతి అడుగు వేసుకుంటూ ప్రజలతో ఆయన చేస్తున్న ఇంటరాక్షను, తర్వాత వారి సమస్యలని పట్ల ఆయనకున్న కన్సర్న్ కీన్గా అబ్జర్వ్ చేయడము అండ్ వాటిని నోట్ చేసుకొని దాన్ని ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళ దగ్గర నుంచి సొల్యూషన్స్ కావచ్చు, తర్వాత ఎలా చేస్తే బాగుంటుందని తర్వాత మేధావులతో కూర్చున్నప్పుడు కావచ్చు, అవన్నిటికీ నేను సాక్ష్యంగా ఉన్నాను. ఈవెన్ నన్ను కూడా అడిగారు, నేను చెప్పేవాడిని. ఆ 1 year పాటు ఉత్తరాంధ్రలో తిరిగిన 3 జిల్లాల్లో తిరిగిన ప్రతి మీటింగు అటెండ్ అయ్యాను, చూశాను. సో చాలా దగ్గరగా చూశాను. అండ్ అప్పుడే ఎన్నో 10, 20, 100 సార్లు ఆయనతో అసోసియేట్ అయ్యి తిరిగాను, అంటే ఈవెన్ పార్టీలోకి రాకముందే. దెన్ లేటర్ 2019లో ఓడిపోయిన తర్వాత 10 రోజులకి ఒక రిపోర్టర్గా ఒక జర్నలిస్ట్గా వెళ్ళి కలిసినప్పుడు ఆయనకు కొన్ని రకాలైన అంటే 2024కి ఎలాగా ముందుకెళ్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని ఒక ప్రజెంటేషన్ తీసుకొని వెళ్ళినప్పుడు ఆ ప్రజెంటేషన్ చూసి చెప్పాను, ఇట్లా విశాఖపట్నంకు సంబంధించి మీరు కార్పొరేషన్ ఎన్నికలు ఒక 2 yearsలో వస్తున్నాయి. ఈ రోడ్ మ్యాప్ అంటే ఈ స్టాటిస్టిక్స్ మొన్న జరిగిన 2019 ఎలక్షన్కు సంబంధించి జనసేనకు పడిన ఓట్లు అండ్ ఎన్ని నియోజకవర్గాల్లో ఎలా పడ్డాయి, ఏం చేస్తే జనసేన గెలుపు సాధ్యమవుతుంది వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో అని 2019లో 2022లో జరిగే కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా రాసి తీసుకెళ్తే ఆయన నవ్వి, జస్ట్ ఎలక్షన్ అయిపోయిన 10 రోజులకు 19లో నవ్వి, అందరూ అలా ఓడిపోయావు ఇలా ఓడిపోయావు అని వచ్చి రోజు నాకు తల తింటున్నారు, నన్ను డిమారలైజ్ చేస్తున్నారు, నువ్వు ఒకనివే వచ్చి నెక్స్ట్ ఏం చేయాలో చెప్పావు అని అంటే, దానిదేమో సార్ మీరు మీ 25 ఏళ్ల కెరీర్లో ఎన్నో ఓటములు చూశారు, గెలుపులు చూశారు, అయినప్పటికీ మీ ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు, మీ ఆలోచన విధానం ఏం మారలేదు, ఒక్క ఓటమి మిమ్మల్ని వెనక్కి లాగుతుందని అనుకోను, అండ్ ఈవెన్ అది ఓటమి కింద కూడా కాదు, మొదటి ఎన్నికే కదా అని అన్నప్పుడు ఆయన నవ్వి, ఇంకా రిపోర్టింగ్లోనే ఉన్నారా అన్నారు. అవును సార్ అంటే ఓకే అన్నారు. తర్వాత నేనుండి మీలాంటి ఆలోచనలు కలిగిన ఒక 100 మందిని మీతో పాటు పెట్టుకోండి, 2024 ఎన్నికలు మీవే అన్నాను. ఆ మాటకు నవ్వి, అయితే ఆ 100 మందిలో మొదటి వాడు నువ్వు అవ్వు, వచ్చేసే ఈ పార్టీలోకి మనం కలిసి పనిచేద్దాం అన్నారు. అది June 9, 2019. సో దట్ ఈజ్ మై మోస్ట్ మెమరబుల్ డే. ఎందుకంటే ఆయన కోరుకుంటే కొన్ని లక్షల మంది దొరుకుతారు, పనిచేస్తారు, బట్ ఆయన నన్ను పిలిచారు, కోరుకున్నారు. సో అంత టైంతో కలిసి పనిచేయడము, ఈవెన్ నా ఆలోచనలు కూడా ఆయనతో మ్యాచ్ అవ్వడం వల్ల ఆ రోజు అలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తితో, అంటే అఫ్కోర్స్ నేను లోక్సత్తా నుంచి 2014లోనే బయటకు వచ్చేసాను. తర్వాత నేను ఏ రాజకీయ పార్టీలో చేరలేదు, అంటే నా ఆలోచనలు మ్యాచ్ అవ్వలేదని ఆలోచనలతో నేను ఎటు వెళ్ళలేదు, ఏ పార్టీ వైపు వెళ్లకుండా మీడియా ఫీల్డ్కి వచ్చేసాను. సో అప్పుడు ఆయనతో కలిసి ప్రయాణించాలి బికాజ్ ఆఫ్ ఐడియాలజీ.
సో అలా వెళ్ళాలని అనుకొని ఆయన పిలిచినప్పుడు అప్పుడు పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. సో దట్ ఈస్ మై జర్నీ. అండ్ June 9, 2019 is my most memorable day. శివరామ్ బంగారం ఫేవరెట్ కలర్ అంటే స్పెసిఫిక్గా ఏం లేదు, ఎక్కువ వైట్ ఇష్టపడతాను, లేకపోతే మెరూన్, దట్స్ ఇట్. శివ ఆకులనా ఉట్టి శివానేనా? యా థ్యాంక్ యూ చక్రవర్తి గారు. ఇంకో క్వశ్చన్ ఏదో మిస్ అయినట్టుంది, కనిపించట్లేదు. క్వశ్చన్స్ అన్నీ వస్తున్నాయా లేదా తెలియట్లేదు. నేను ఎప్పుడు లైవ్ ఇవ్వలేదు, అంటే ఎప్పుడు అవసరం రాలేదు. అంటే ఫేస్బుక్లో ఇచ్చాను కానీ ఎక్కువ రైటింగ్స్ ఎక్కువ ఇష్టపడతాను. కెమెరా ఫేస్ చేయడం పెద్దగా ఇష్టం ఉండదు, బట్ ఆ ఉద్యోగమే చేయాల్సి వస్తుంది ప్రస్తుతం. 5 only. యా ప్రసాద్, ఆకుల ప్రసాద్. అదే నేమ్ ఓన్లీ ఇనిషియల్ ఒకటే ఉంటే అందుకు అడిగాను. శివ అంటే చాలా మంది ఉన్నారు కదా అని. యా షూర్ చక్రవర్తి. నగరి యాక్చువల్గా నగరిలో నగరి కాదు, పీలర్ కాదు, నగరిలో నాకు ఒక ఎగ్జామ్ పడింది, లా ఎగ్జామ్. ఊరు బయట ఏదో కాలేజ్ ఉంటుంది కదా, ఫ్లైఓవర్ దాటాక. నగరేనా? నగరే అనుకుంటా. సెంటర్ పడింది, ఒకసారి వచ్చాను, ఎగ్జామ్ సెంటర్ పడింది. ఎల్లప్ప. యోగానంద రెడ్డి హాయ్ అన్న. యా యోగానంద హాయ్, హౌ ఆర్ యూ? డూ యూ వాచ్ ఎనీ వెబ్ సిరీస్? వీ వాంట్ టు నో ది అదర్ సైడ్ ఆఫ్. యాక్చువల్గా ఇంతకుముందు ఉండేది, అంటే ఏదన్నా ఎప్పుడన్నా మంచి సినిమా అని ఎవరైనా చెబితే చూసే అలవాటు ఉండేది. ఇప్పుడు అసలు టైం లేదు, వీటితోనే సరిపోతుంది. కాబట్టి చాలా చాలా తక్కువ ఈ సినిమాలు వెబ్ సిరీస్లు చూడడము, చాలా తక్కువ. అంటే చెప్తూ ఉంటారు మన వాళ్ళు ఎవరన్నా ఫేస్బుక్లో అది బాగుంది ఇది బాగుంది అని చెప్తూ ఉంటే జస్ట్ చూడడం తప్ప, అదే వినడం తప్ప చూసేదంతా ఉండదు. మరీ బాగుందంటే పిల్లలు కూడా చూడొచ్చు అని ఎవరైనా చెబితే అది డౌన్లోడ్ చేసి పెడతాను ఇంట్లో సిస్టంలో, అంటే టీవీలో పెడతాను. పిల్లలు ఇంట్లో వాళ్ళు చూస్తారు. నేను చూసేంత టైం ఉండదు, చాలా తక్కువ. హాల్లో సినిమా చూసి కూడా 2-3 ఏళ్ళు అయిపోయింది అనుకుంటా. డూ యూ లైక్ కడప ఆర్ వైజాగ్? అంటే అట్లేం లేదు. ఇప్పుడు మనం ఏ ఊర్లో ఉంటే ఆ ఊరి అభిమానం అనేది కొన్నాళ్ళకు వచ్చేస్తుంది అంటారు కదా. మనం ఇప్పుడు సొంత ఊరిని ఎలాగో మర్చిపోలేము. అలాగే హైదరాబాద్లో జాబ్ చేశాను, 10 years పాటు ఉన్నాను. సో 10 years పాటు బాగా సిటీ అంతా తిరిగాను సాఫ్ట్వేర్గా ఉన్నప్పుడు. హైదరాబాద్తో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది, సొంత ఊరి మీద ఎలాగో మమకారం ఉంటుంది. సో తిరిగిన ప్రతి ఊరు ఇష్టమే. బెంగళూరులో ఉన్నాను 3 ఏళ్ళు, అక్కడ జాబ్ చేసినప్పుడు. ప్రెసెంట్ వైజాగ్ ఉన్నాను.
మన ఆలోచనలకు అవసరాలకు తగ్గట్టు ఏ ఊర్లో ఉంటే ఆ ఊరిని ప్రేమించడమే. కాబట్టి వైజాగ్ అయినా ఇష్టమే, కడప అయినా ఇష్టమే, హైదరాబాద్ అయినా ఇష్టమే, బెంగళూరు అయినా ఇష్టమే. ఏ ఊర్లో అంటే ఆ ఊరు మనదే. బికాజ్ మనం దేశంలో ఉన్న ప్రతి ఊరు, మనం భారతీయులుగా మనం ప్రతి ఊరిని ఇష్టపడతాం, ఇష్టపడాలి. సో ఆ ఊరిని మనం ఓన్ చేసుకోవాలి, చేసుకుందాం. అప్పుడే మనకు హ్యాపీగా ఉంటుంది. అంటే ఏమంటారంటే ఆ ఊరు బాగాలేదు అనుకుంటే డెఫినెట్గా ఒకవేళ మన ఆలోచనలకు, అభిప్రాయాలకు, లేకపోతే అలవాట్లకి అక్కడ అంటే వేరియస్ ఫ్యాక్టర్స్, ఫుడ్ కావచ్చు, లేకపోతే పడకపోవడం, ఊరు పడకపోవడం అలాంటివి ఉంటే బయటకు వచ్చేయాలి. కానీ కంఫర్టబుల్గా ఉంటే ఏ ఊరైనా ఒకటే, అన్ని ఊర్లు మనవే. సో ఎనీ క్వశ్చన్? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సిద్ధార్థ కాలేజ్ ఇంజనీరింగ్. ఓకే. హే మురళి, ఎస్ మురళి, వకీల్ సార్, అదే లాస్ట్. కరెక్ట్ మురళి, పొద్దుటూరులో కదా చూసాము. పొద్దుటూరులో అనుకో. అనగనగా మూవీ చూపించండి ఈటీవీ. ఓకే యోగానంద షూర్. అనగనగా విన్నాను. అది ఎవరిది? సుమంత, సుశాంత అతన్ని అనుకుంటా కదా. ఓకే, ఇది రాసుకున్నాను పిల్లలకు చూపించాలని. చక్రవర్తి, ఎందుకు పాలిటిక్స్లోకి వచ్చామా అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు సంబంధం లేని వాళ్ళు తిడుతూ ఉంటారు, మనకు మంచి చెప్పినా వినని వాళ్ళు ఉంటారు, టార్గెట్ అవుతాం. మెయిన్ థ్రెట్స్ ఉంటాయి ఎప్పుడు. గత 5 years చాలా రకాలైన తిట్లు బయటికి వస్తే, ఎక్కడ కనపడినా నీ కథ చూస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం వస్తూ ఉంటాయి. డెఫినెట్గా ఉంటాయి అవి. ఎందుకంటే ఆ లైఫ్ అలాంటిది. గత గవర్నమెంట్లో మనం అలాంటి ఫేస్ చేసాము. అప్పుడు అనిపిస్తుంది, అంటే హాయిగా హ్యాపీ లైఫ్ ఉన్నది మనకు, వై వి లూజ్ అన్నట్టు అనిపిస్తుంది. కానీ బట్ మన ఆలోచనలకు తగినట్టు వెళ్ళాల్సిందే. కాబట్టి ఆ ఆలోచనలకు తగినట్టు పని చేయాలని ఫిక్స్ అయ్యాం. కాబట్టి వాటిని అన్నిటినీ ధైర్యంగా తెగించి ముందుకు పోవడమే. ఏదైనా మన మంచిగా అనుకోవడం, ముందుకు పోవడం అంతే. దాని గురించి ఇంకొకసారి కాల్ పెట్టాక మళ్ళీ పదే దాని గురించి గుర్తు చేసుకుంటూ ఎందుకు ఏంటి అలాగా ఈ టైప్ ఆలోచనలు అయితే చేసుకోకుండా ముందుకు సాగిపోవడమే. సో అదొకటే మనకు తెలుసు. నేను ఒకరోజు సీఎం అయితే ఏం చేస్తానా? మనకు రెండే ముఖ్యమైనవి, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఈ రెండింటిని మనం సెటరేట్ చేస్తే ఆటోమేటిక్గా దేశము పరిగెడుతుంది. స్టేట్ కావచ్చు, దేశం కావచ్చు. వాటిని రెండింటిని పాలిటిక్స్ నుంచి వేరు చేయాలి. దానికి ఒక ఇండిపెండెంట్ బాడీ ఇచ్చి, ఆ ఇండిపెండెంట్ బాడీ ఎవరి కింద పనిచేయకూడదు. ఒకవేళ అందులో వాళ్ళు తప్పు చేసేటట్టుంటే ఒక జ్యుడిషియరీ మాత్రమే దాని మీద అజమాయిషీ చేసేలాగా, అంటే అందులో పెట్టే వ్యక్తుల్ని కూడా అలాంటి అద్భుతాలు చేసిన వ్యక్తుల్ని మనం పెట్టాలి. అప్పుడే ఆ విద్య అండ్ వైద్యానికి సంబంధించి మనం అద్భుతాలు చూడగలం. లేకపోతే కింద అది కూడా అన్ని వ్యవస్థలాగే తయారవుతుంది. ఎందుకంటే పిల్లలు మన దేశానికి సంబంధించి వాళ్ళే నిర్మాతలు, జాతి నిర్మాతలు పిల్లలు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? మంచి చదువు, మంచి ఎన్విరాన్మెంట్. ఆ ఎన్విరాన్మెంట్లో పిల్లలు పెరిగితే ఇక ఆ దేశం చూసుకోక్కర్లేదు. ఎందుకంటే ప్రతి అడుగులో కూడా ఇప్పుడు చైనా, జపాన్లు వీళ్ళని ఎందుకు చెప్తూ ఉంటారు? లైక్ ఫిన్లాండ్, ఈ దేశాలన్నీ దేనికి చెప్తూ ఉంటారు? ఫిన్లాండ్ అంటే అఫ్ కోర్స్ అది మిగతా దేశాలతో పోల్చలేము అసలు. కానీ ఒక డిసిప్లిన్ వాతావరణంలో పిల్లల్ని ఆ విధమైన ఆలోచనలతో పెంచినప్పుడు వాళ్ళకు ఇంకా దేశానికి పిల్లర్స్గా పనిచేస్తారు వాళ్ళు. సో వాళ్ళకు మంచి
చదువు ఇచ్చామనుకో, మంచి ఆరోగ్యం ఇచ్చామనుకో, ఇంకేం కోరుతారు వాళ్ళు? చదువులో వెళ్తారు, వాళ్ళకు నచ్చిన ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటారు, ఆ ఫీల్డ్లో దేశానికి సంబంధించిన ప్రతి రంగంలో ఉంటారు. స్పోర్ట్స్ ఉంటారు, ఎంటర్టైన్మెంట్ ఉంటారు, సైంటిస్టులు ఉంటారు, ప్రొఫెషనల్స్ ఉంటారు. సో జాతి నిర్మాణంలో ప్రతి దశలో ఆర్కిటెక్ట్స్, ఇంజనీరింగ్, డాక్టర్స్, యు నేమ్ ఇట్ ఎనీబడి. సో ఆయా రంగాల్లో వాళ్ళు నిష్ణాతులు అవుతారు, అద్భుతాలు చేస్తారు. సో ఆ రెండింటిని మనము గవర్నమెంట్ సైడ్ నుంచి తప్పించేసి, గవర్నమెంట్ మానిటరింగ్ ఉంటుంది, పాలిటిక్స్కు దూరంగా పెట్టాలి వాళ్ళని. ఒక ఇండిపెండెంట్ బాడీగా వాళ్ళకు సపరేట్ చట్టం లాగా, ఇప్పుడు లైక్ జ్యుడిషియరీ ఎలా ఉందో అలాగా వాళ్ళకు ఒక ఇండిపెండెంట్ బాడీ సిస్టమ్ పెడితే వాళ్ళ నిర్ణయాలు, అందులో ఉన్న కమిటీ సభ్యులు అద్భుతమైన సమాజానికి ఉద్దండులాగా పనిచేసి సర్వస్వం త్యాగం చేసిన వాళ్ళు సమాజంలో మనకు చాలా మంది ఉన్నారు. వాళ్ళని అందులో కమిటీలో మెంబర్స్గా వేస్తే అసలు అవి ఆ రెండు వ్యవస్థలు బాగా ఉంటే మనం చూడక్కర్లేదు, తిరిగి చూడక్కర్లేదు. దేని నుంచి, ప్రభుత్వం నుంచి కూడా ఉచితాలు కూడా ఆశించరు ఎవరు కూడా. ఎందుకంటే మంచి లైఫ్ వస్తుంది, మంచి లక్షలు సంపాదించుకున్నప్పుడు ఉచితాల గురించి ఎందుకు ఆశిస్తారు? అంటే ఆ ఆలోచనలు కూడా అసలు రావు వాళ్ళకి. పిల్లలకి రాలేదనుకోండి, నెక్స్ట్ జనరేషన్ మారిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడున్న జనరేషన్లో ఏదో ఒక దానికి ఆధారపడడాన్ని నేర్పిస్తున్నారు. సో ఆధారపడడం ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్గా ఆ ఇల్లు బాగుపడుతుంది, బాగుపడితే ఊరు బాగుపోతే, ఊరు బాగుపడితే ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్. సో ఆ రెండింటిని మనము చాలా ఇంట్రెస్ట్తో, చాలా బాధ్యతతో తీసుకొని చేయాల్సిన సెక్టర్స్ ఆ రెండు, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. అవి రెండు చేస్తే చాలు, మిగతా మొత్తం సెట్ అయిపోతుంది. యా అని వాళ్ళకి తెలిసిన చేద్దాం. యా మురళి, పొద్దుటూరులోనే చూసాం. అంటే వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే వాళ్ళకి ఆ ప్యాకేజ్ ఇచ్చి తీసుకొచ్చారు వాళ్ళని. ఇంకా వాళ్ళు టాపిక్ కంట్రోల్ చేసుకోవడం అంటే తప్పదు. ఒకటి, మనం ఎంత చెప్పినా వినరు. వాళ్ళు వచ్చేదే అరవడానికి. వాళ్ళు ఎంతసేపు మాట్లాడినా మనం క్వైట్గా ఉన్నా కూడా మన టర్న్ వచ్చేసరికి డిస్టర్బ్ చేయాలనే డిస్టర్బ్ చేస్తారు. ఒక్కోసారి అదుపు తప్పుతాము, బట్ మళ్ళీ మనకు విచక్షణ ఉంది కాబట్టి కంట్రోల్లోకి వస్తాము. దాదాపు గత 5 ఏళ్ల నుంచి ఆ పనే చేస్తున్నాను. ఎంతసేపు చెప్పినా మళ్ళీ చెప్పాల్సినదే చెప్తూ ఉంటాం. గౌరవంగా చెప్తాము, మొదట కొంచెం హెచ్చరిస్తాము. వినకపోతే 3వ దశలో మనం కూడా ఒక మాట అరుస్తాం, చెప్తే అర్థం కావా, మనిషివి కాదా. సో ఇవన్నీ జనరల్ విషయాలు కాబట్టి వాళ్ళలాగైతే మనం మాట్లాడలేము. వాళ్ళ ఆలోచనలతో వాళ్ళు ముందుకు వస్తున్నారు మరి ఆ విధంగా. సో తప్పదు, ఇవన్నీ ఫేస్ చేయాల్సిందే. Any questions I missed? వాచ్ చేస్తున్నారు. 5 లైవ్ చాట్లోనే కదా క్వశ్చన్స్. వెంకట్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి లాంటి వైసీపీ వాళ్ళని వదిలేస్తే కేఎస్ ప్రసాద్ లాంటి కన్వెస్ట్ ఛానల్స్ ఎందుకు అంటే ఛానల్స్ ఎందుకు ఎంకరేజ్ చేస్తాయంటే ఇలాంటి అరుపులు కేకలు ఉన్న వ్యక్తుల్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తాయంటే జస్ట్ బికాజ్ ఆఫ్ వ్యూస్ కోసమే, వేరే ఏమీ కాదు. ఇప్పుడు మనం ఎందుకు చర్చించుకుంటున్నాం వాళ్ళ గురించి, ఎందుకు చర్చించుకుంటున్నాం? వాళ్ళు అలా మాట్లాడుతున్నారు కాబట్టి. వాళ్ళు సబ్జెక్ట్ మాట్లాడింటే మనం చర్చించుకునే వాళ్ళం కాదు కదా. చూడు, మనం సబ్జెక్ట్ మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామా, వెధవల గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే వాళ్ళు అలా వెధవతనం చూపించడానికే వస్తారు. ఆ వెధవతనాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ ఛానల్స్. సో ఆ ఛానల్స్ ఎక్స్పోజ్ చేస్తూ వెరైటీ అట్రాక్టివ్ థంబ్నెయిల్స్ పెట్టి వ్యూవర్షిప్ కోసం వాళ్ళని రప్పిస్తారు.
అంతకుమించి ఏమీ కాదు. ఆ వ్యూవర్షిప్ ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఎంత నచ్చితే ఆ వ్యూవర్షిప్ అంత చూసుకుంటూ ఉంటారు. చూసే వాళ్ళు ఉన్నంత వరకు అలాంటి వాళ్ళు హ్యాపీగా చూస్తూనే ఉంటారు. ఎంతమంది అయినా కూడా కేవలం వ్యూవర్షిప్ కోసమే వాళ్ళని తప్పిస్తారు, అంతకుమించి ఏం కాదు. బికాజ్ ఇప్పుడు ఛానల్స్ వేటికి కూడా ఇన్కమ్ లేదు. కేవలం యూట్యూబ్ వ్యూవర్షిప్ మీదనే కొన్ని ఛానళ్ళు బతుకుతున్నాయంటే మీరు నమ్మరు. అందుకోసమనే కాంట్రవర్సీ కావచ్చు, అరుపులు కేకలతో థంబ్నెయిల్స్ పెట్టి యూట్యూబ్స్ ఛానల్లో కొన్ని ఛానళ్ళు డైరెక్ట్గా బయట రావు, మనకి ఇళ్లలో రావు. బికాజ్ దానికి చాలా రకాలైన పే చేయాల్సి ఉంటుంది. ఆ సెటప్ బాక్స్లకు సంబంధించి గవర్నమెంట్కి, ఒకవేళ గవర్నమెంట్ ఛానల్ అయితే గవర్నమెంట్కి సంబంధించి, ప్రైవేట్ మన డిష్ టీవీ ఇవన్నీ ఉంటాయి కదా సెటప్ బాక్స్లకు సంబంధించినవి, వాటికి సపరేట్గా ఇయర్లీ ప్లాన్ ఉంటుంది. సో ఎవడైతే ఎక్కడైతే చూస్తున్నాడో ప్రతి వ్యూవర్కి ఛానల్ రీచ్ కావాలంటే కోట్లలో ఖర్చు పెట్టాలి. వాళ్ళు స్టాఫ్ అంటే రిపోర్టర్లకు జీతాలు ఇవ్వరు ఛానల్స్ వాళ్ళు, ఎక్కడి నుంచి తీసుకొస్తారని నేను డబ్బులు. కాబట్టి కొందరు ఓన్లీ యూట్యూబ్ ద్వారానే స్ట్రీమింగ్ ఇస్తున్నారు. అంటే ఛానల్ స్ట్రీమింగ్ కొందరు ఇళ్లలో రాకపోతే యూట్యూబ్ ద్వారానే వాళ్ళు చూసుకొని గడుపుతున్నారు. సో ఆ కోణంలో ఛానల్స్ సర్వైవల్ కోసము కనీసం ఛానల్ రన్ అవ్వాలంటే అట్లీస్ట్ సెంట్రల్ ఆఫీస్లోనైనా కూడా ఎడిటర్లకి, యాంకర్లకి జీతాలు ఇవ్వాలి కదా, లేకపోతే వాళ్ళు కూడా రారు కదా. అంటే లోకల్గా రిపోర్టర్లకి ఎలాగో జీతాలు ఇవ్వట్లేదు, కెమెరామెన్లకి ఎవరినో పెట్టుకొని నడిపించుకుంటున్నారు. వాళ్ళు దోచుకో దండుకో బ్యాచ్ లాగా బతికేస్తూ ఉంటారు, బెదిరించి కార్యక్రమాలు చేసి లోకల్ రిపోర్టర్లు బతికేస్తూ ఉంటారు. ఎందుకంటే ఛానల్ డబ్బులు ఇవ్వనప్పుడు రిపోర్టర్ ఎలా బతుకుతాడు? వాడి దందా వాడు చేసుకోవాల్సిందే కదా. సో ఆ కోణంలో వాళ్ళు దందా చేసుకుంటూ ఉంటారనమాట. సో ఆ దందా చేసుకునే క్రమంలో మన ఏవైతే మనం కోరుకుంటున్నామో వాల్యూస్ మీడియా పరంగా అవి ఆటోమేటిక్గా ఉండవు. ఆ కోణంలో వీళ్ళందరినీ తెచ్చి ఛానల్ సర్వైవల్ కోసము అలాంటి వ్యక్తుల్ని పిలిచి అరిపించి కేకలు పెట్టి డిగ్రేడ్ చేస్తూ ఒకరి వ్యక్తిత్వాలని హననం చేస్తూ మాట్లాడుతూ ఉంటాయి ఛానల్స్, అంతమించి ఏమీ కాదు. ఇంకేమన్నా? ఒక్కరోజు పార్టీ అండ్ బార్డర్ లైన్ లేకుండా మీరు మాట్లాడే ఛాన్స్ రావాలి, ఆ రోజు వాళ్ళ ఉండాలి. వన్ ఆఫ్ ది డిబేట్స్ పార్టీ బార్డర్ లైన్ దాటి నేను మాట్లాడితే నేను బయటికి వెళ్ళిపోతాను, వాళ్ళు కూడా బయటికి వెళ్ళలేదు, నేను వెళ్ళిపోతాను. ఎందుకైనా మనం అంత పర్సనల్గా తీసుకొని వాళ్ళను అంత చేయాల్సిన అవసరం లేదు. ఎవరు పాపను వాడినే పోతాడని వదిలేస్తూ ఉంటాను దాదాపుగా. కానీ అనని మాట అంటే మాత్రం కోపం వస్తుంది. చెయ్యని మాట అనని మాట అన్నారు అనుకోండి కోపం వస్తుంది. నన్ను ప్రతిసారి ఆ వైసీపీ ప్రతినిధి అంటూ ఉంటాడు, నిన్న ఆడోళ్ళు చెప్పులతో కొట్టారు సిగ్గు రాలేదు అంటే దాన్ని రెచ్చగొట్టేతనం. ఎక్కడా జరగలేదు కానీ అలా అంటే రెచ్చిపోయి టాపిక్ డైవర్ట్ అయిపోతుందని దాని మీద నేను రియాక్ట్ అవుతాను కదా డెఫినెట్గా. సో అలాంటి ఆలోచనలతో వాళ్ళు వస్తారనమాట. సంబంధం లేని మాటలు, రెచ్చగొట్టే మాటలు, అలాంటి మాటలు మాట్లాడి డెఫినెట్గా నేను కూడా అప్పుడు గతాన్ని తీయాల్సి ఉంటుంది, వాళ్ళ గతాన్ని. సో అలా ఉంటుంది అనమాట. పెట్టచ్చు, ప్రూఫ్ లేకుండా మాట్లాడితే కేసు పెట్టచ్చు. దాన్ని మన వ్యక్తిత్వాన్ని కించపరిచినట్టు కావచ్చు, లేకపోతే మన సోషల్ స్టేటస్ని కించపరిచేలాగా చేసినందుకు డెఫినెట్గా కేసు పెట్టచ్చు. అంటే ఖచ్చితమైన ఆధారం ఉండాలి. మెడికల్ మాఫియా అనేది ఇది కూడా చాలా పెద్దది. అంటే మనము మాట్లాడుకునే ఏ విషయాలైనా సరే ప్రతిదీ గవర్నమెంట్ చేయగలదు, నియంత్రించగలదు, ఆపగలదు. అయితే ఆ గవర్నమెంట్లో పనిచేసే ఆ యొక్క మంత్రిత్వ శాఖ, ఆ మంత్రికి సంబంధించిన అల్టిమేట్గా హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ కరెక్ట్గా ఉంటే మన దేశంలో మనం అనుకున్న ప్రతిదీ జరుగుతుంది. మెడికల్ మాఫియా ఒకటే కాదు. అయితే ఇక్కడ ప్రతిసారి ప్రతి సందర్భంలో రాజకీయాలు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. సో వాటిని మనం ఓవర్ నైట్ మార్చలేము. అంటే మన వ్యవస్థల్ని ఆ విధంగా తీసుకొచ్చేసారు. ప్రతి దాని మీద, ప్రతి వ్యక్తి మీద డిపెండ్ అయ్యేలాగా, లేకపోతే అవినీతి చేసేలాగా, చెయ్యకపోతే బ్రతకలేము, ఇలాగే చెయ్యాలి అనే ఆలోచనలకి అలవాటు చేశారు. ఇక్కడ పని కాలేదంటే వన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళు.
ఇక్కడ ఇచ్చే తక్కువ డబ్బు అక్కడ డబుల్ ఇవ్వు పని అయిపోతుంది. సో ఇక్కడ కింద ఒకరు తీసుకోకపోయినా వాడిని భయపెట్టో బెదిరించో అక్కడ నుంచి క్లియర్ చేసేస్తారు. నెక్స్ట్ లెవెల్లో డెఫినెట్గా అవినీతికి దొరుకుతారు. సో గత 2 నెలల్లో తెలంగాణకు సంబంధించి 100 మెంబర్స్ 100 మంది అవినీతి కేసుల్లో దొరికారు, ఏసీబీకి పట్టుబడ్డారు. అంత హై లెవెల్ వాళ్ళు. అంటే అర్థం ఏంటి, వాళ్ళకు జీతాలు లక్షల్లో వస్తాయి, కానీ ప్రతిరోజు ఒక లంచం 15,000 మినిమం, 10,000 నుంచి మినిమం నుంచి 2 లక్షలు 5 లక్షలు ఒక్కొక్క డీల్కి. అంటే ఇమాజిన్ చేసుకోవచ్చు డబ్బులు ఒక గవర్నమెంట్ అఫీషియల్ ఎంత తీసుకుంటాడు. మరి దేని ఎక్కడ జరుగుతుంది పొరపాటు అంటే ఏం చెప్తాం? ఆపాల్సింది వాళ్ళే. గవర్నమెంట్ అఫీషియల్స్ సంతకం పెడితేనే ఏ పనైనా అవుతుంది. ఒకసారి ఆ సంతకం ఆపేశారంటే ఆ పని అక్కడ ఆగిపోతుంది. సో మెడికల్ మాఫియా ఏదైనా సరే, మీరు చెప్పే ఏ మాఫియా అయినా అక్కడే ఆగిపోతుంది. కానీ అక్కడ ఆగలేదు, జరుగుతుందంటే అది ఎక్కడో ఏదో జరిగి వస్తుంది, కంటిన్యూ అవుతుంది. టాప్ లెవెల్ నుంచి కింద వరకు ఆ కరప్షన్కి అలవాటు పడడం వల్లే ప్రతి చోట మాఫియా ఉంది. ఇది ఒక పెద్ద విష వలయం. ఇది చిన్నది కాదు ఈ విషయం. అయితే ప్రతి ఒక్కరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇది మనది, మన దేశం, మన రాష్ట్రం, మన సమాజం, మన ప్రజలు అనుకొని చేస్తేనే జరుగుతుంది ఇవన్నీ. యూజువల్గా జస్ట్ ఇది ఇప్పుడు రాత్రి లేకపోతే ఆ వ్యక్తిని చేసిన వ్యక్తిని సస్పెండ్ చేయడమో, ఏసీబీ పట్టుకోవడమో, మహా అయితే మళ్ళీ 6 నెలల్లో వస్తాడు, సగం జీతం సస్పెండ్ అవుతాడు. మళ్ళీ తర్వాత 6 నెలల్లో మళ్ళీ అతనే వెళ్ళి పైన పట్టుబడిన వాళ్ళకు మళ్ళీ లంచం ఇచ్చి మరీ ఉద్యోగంలో చేరతాడు. చూడు ఎలా ఉందో. ఇవన్నీ నిజాలు. సో ఇలాగే ఉంటుంది సిస్టమ్. మన సిస్టమ్ అలా తయారు చేశారు. ఒకసారి ఏసీబీకి దొరికిన వ్యక్తిని 1 year పాటు లేకపోతే 1.5 year, మాక్సిమం 2 years పక్కన పెడతారు. మళ్ళీ అతను అదే సీట్లోకి వచ్చి కూర్చుంటాడు. మరి పట్టుబడిన శిక్ష ఏంటంటే ఆ 1 year 1.5 year. మరి పట్టుబడిన డబ్బు, ఇంతకాలం చేసిన డబ్బు అంతా దోపిడీ చేసి పెట్టాలి కదా. సో ఏసీబీకి సంబంధించి అది. సో ఈ విషయాలన్నీ ఎలాగ మరి మనం రెక్టిఫై చేయాలంటే పై నుంచి కింద వరకు అందరూ కూడా బాధ్యతతో ఇది మనది, మనం కాపాడుకోవాలి, ఇలా జరగకూడదు అని అకౌంటబిలిటీ కమ్ రెస్పాన్సిబిలిటీ, ఇవి రెండు ఉన్నప్పుడే మనం ఏమైనా చేయగలం, చూడగలం. యా, థ్యాంక్ యూ యోగానంద. యా చక్రవర్తి, అంటే లాయర్ కు సంబంధించి 2 years పాటు అంటే ఒకటి ఏఐబి ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది, ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్. సో ఆ ఎగ్జామ్ క్లియర్ అయితే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ లాయర్ అవుతాను. దానికి ఈ డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది, రాయాలి, ఆ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. ఇప్పుడు నేను టెంపరరీ లాయర్నే, అంటే కేసు వేయచ్చు, బట్ జడ్జి ముందర వాదించడానికి సంబంధించిన పూర్తి స్థాయి సూట్లు వేయచ్చు, కానీ పూర్తి స్థాయి అధికారము ఆ ఎగ్జామ్ క్లియర్ అయితే వస్తుంది. ఇప్పుడు కూడా వేయచ్చు కోర్టులో కేసులు, బట్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వల్ల పూర్తి స్థాయిలో నేను దిగట్లేదు. సో నాకు నేను ఇంప్రూవ్ చేసుకుంటూ కేసు డీటెయిల్స్ చదువుకుంటూ ఫస్ట్ ఒక కేసు ఎలా ఫైల్ చేయాలనేది ముందు తెలుసుకోవాలి. కాబట్టి దానికి సంబంధించిన ఒక సీనియర్ దగ్గర త్వరలో చేరి ముందు ప్రొఫెషన్కి సంబంధించిన ఇన్ అవుట్స్ అన్నీ కొన్ని తెలుసుకోవాలి. సో దెన్ ఈలోపు ఈ ఎగ్జామ్ క్లియర్ అయితే దెన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు భరోసాతో మనం ఇంకా ఏ కేసు అయినా టేకప్ చేయొచ్చు అనమాట. సో ఇంకా ఒక టైం పట్టచ్చు, హోప్ సో క్లియర్ అవుతుందని అనుకుంటున్నాను. అంటే కొన్ని ఛానల్స్ ఎందుకు రావంటే, అది ఇందాక చెప్పినట్టు మీరు వినలేదేమో, వాళ్ళు డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. ఆ లోకల్ మీ ప్రకాశం జిల్లాలో ఎక్కడైతే రాలేదో అక్కడ ఛానల్ మీ ఏరియాకి సంబంధించిన ఎవరైతే ఇస్తున్నారో లోకల్గా కేబుల్ టీవీ, వాళ్లకు అక్కడ వాళ్ళు డబ్బులు కట్టాలి. డబ్బులు కడితేనే అందులో సెటప్ బాక్స్ వాళ్ళు పెట్టి అక్కడ నుంచి మీకు కేబుల్ ద్వారా ఇస్తారు. ఇక ఈ డిటిహెచ్లలో ఎక్కడ ఎంతవరకు ఏ ఛానళ్లలో వాళ్ళు పెట్టారో మనకు తెలియదు. మరి వాళ్ళు ఏ డిటిహెచ్ ఒకవేళ పెట్టుకున్నారో తెలిస్తే మీరు ఆ డిటిహెచ్ పెట్టుకొని ఇంట్లో చూసుకోవచ్చు. ఇది మీడియాది కూడా ఒక పెద్ద మాఫియా లాంటిది. అంటే డబ్బుల విషయంలో ఎవరు ఎక్కడ ఏ ఛానల్కి ఎంత డబ్బులు ఇస్తారో, లోకల్గా ఉన్న వాళ్ళు
తీసుకునే వాళ్ళు ఒక రేట్ ఉంటుంది. సో ఏరియా వైజ్ డిపెండ్ అవుతుంది. సో అలాగా ఈ మీడియాకు సంబంధించి కూడా చాలా రకాలైన బాధలు అటు యాజమాన్యాలు పడుతూ ఉంటాయి, లోకల్గా కేబుల్ వాళ్ళు పడుతూ ఉంటారు. సో ఇదంతా కూడా పెద్ద సుడిగుండం లాంటిది అనమాట. ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు జన సైనికులకు జనసేన నాయకులకు ఇబ్బందులు ఉన్నాయి అని వస్తున్నాయి, ఫిర్యాదులు అయితే వస్తున్నాయి. కొన్ని కళ్యాణ్ గారి దృష్టికి కూడా వెళ్ళాయని తెలిసింది. వాటిని ఒక సరైన టైంలో అడ్రస్ చేస్తారని చెప్పారు. సో ఆ సరైన సమయం ఎప్పుడు ఏంటనేది ఈవెన్ నేను కూడా ఎదురు చూస్తున్నాను. చూద్దాం అంటే ఎప్పుడు అవి జరుగుతాయో. ఇబ్బందులు అయితే ఉన్నాయి, చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, ప్రతిరోజు వస్తున్నాయి. మాకు లోకల్గా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, మాకు మా ఇష్యూస్ అడ్రస్ చేయట్లేదు, మా బాధలు పట్టించుకోవట్లేదని జనసేన నుంచి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో అవన్నీ సమసిపోతాయి త్వరలోనే అనుకుంటున్నాను. హోప్ సో. హాయ్ సయ్యద్, హౌ ఆర్ యూ? సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే సో దట్ ఐ కెన్ ఆన్సర్, లేదంటే నేను వైండప్ చేస్తాను. నాకు ఇది సరిగా క్వశ్చనరీస్ కనిపించట్లేదు. అయిపోయినట్టేనా? కేఎస్ ప్రసాద్, వాడి గురించి ఏం చెప్తాం బాసు, ఆడొక పనికిరానోడు. వాడికి ఏమంటారు, వాడి గురించి చెప్పాలంటే వాడు పిల్లనాయాలు కాదు, పెద్ద నాయాలు కాదు. వాడికి దేంట్లో కూడా ఒక పైసా నాలెడ్జ్ ఉండదు. ఏదో 4 సినిమా డైలాగులు, 4 ప్రాస మాటలు మాట్లాడి నేను ఆ ఊర్లో పెరిగిన, నేను డాక్టర్గా అనుభవం ఉంది, నాకు జర్నలిస్ట్గా అనుభవం ఉంది, లాయర్గా అనుభవం ఉంది, సిఏగా అనుభవం ఉంది, ఇంజనీరింగ్గా అనుభవం ఉంది, ఆర్కిటెక్చర్గా అనుభవం ఉంది. వాడు లేని రంగం అంటూ లేదని చెప్పుకుంటూ అంటాడు. సో మళ్ళీ మధ్యలో ఈ ప్రెడిక్షన్స్ ఒకటి, ఇన్ని సీట్లు వస్తాయి, ఆడు గెలుస్తాడు, ఈడు గెలుస్తాడు, ఈ పిల్లోడు వాడు పిల్లోడు ఈడు పిల్లోడు జోలో పెట్టుకొని తిరుగుతున్నాడు. కాబట్టి ఇవన్నీ ఇంకా వాని గురించి చెప్పాలంటే వాని నోటికి అదుపు ఉండదు. ఒక పైసా నాలెడ్జ్ లేనోడు అనమాట. కేవలం వాడు అడ్డదిడ్డమైన వాగుడు చూడడం కోసం వాడిని ఛానల్ వాళ్ళు పిలిపించి వాడిని ఒక అనలిస్ట్ రూపంలో, ఒక మేధావి రూపంలో ప్రొజెక్ట్ చేసి వాడిని పెద్దగా చేసి పెడుతున్నారు. కానీ వాడు పెద్ద కామెడీ పీస్ అనుకోవాలంతే. ఆ కామెడీ పీస్ గురించి మనము కామెడీగానే మాట్లాడుకోవాలి, అంతకుమించి ఏం లేదు. కామెడీ పీస్ వాడు. చిచ్చి, వాడిని ఇంటర్వ్యూ ఎందుకు సయ్యద్? వాడిని మనమే ఇంటర్వ్యూ చేస్తాం, దరిద్రుడు. వాడి మొహం చూస్తేనే సకల పాపాలు అంటుకున్నట్టు ఉంటాడు వాడు. వాడిని నేనే ఇంటర్వ్యూ చేస్తాను. వేస్ట్ ఫెలోస్ని మనం ఇంటర్వ్యూ చేసేంత ఇంటర్వ్యూలా ఉండదు. ఒకవేళ నేను ఇంటర్వ్యూ చేస్తే కొట్టుకున్నట్టు ఉంటుంది. ఏం శివ, ఏం బళ్ళారికి రావాల్సింది అంటున్నావు? ఎనీ స్పెషల్? డిబేట్లకు రావట్లేదు కదా, నేనుంటే రానని చెప్పేశాడు కదా. కాబట్టి వాడిని దొరకడు, మ్యాక్సిమం దొరకడు, నాకు ఇంటర్వ్యూ కూడా దొరకడు.
సో హాయ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సయ్యద్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్పుట్స్. సో ఆల్రెడీ 1 hour అవుతోంది. కెన్ ఐ క్లోజ్ ఇట్? ఏం లేదు, అంటే ఐ మీన్ ఛానల్ పెట్టిన తర్వాత డైరెక్ట్గా అవన్నీ కలవలేదు. ఐ మీన్ త్రూ ఛానల్ ద్వారా థ్యాంక్స్ చెప్దామని ఒక ఆలోచనలతో ఈ లైవ్ పెట్టడం జరిగింది. దట్స్ ఇట్. సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ, అండ్ ఇంటరాక్ట్ చేసిన వాళ్ళకి, క్వశ్చనరీస్ అడిగిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.